ఇజ్రాయెల్పై జరిగినటువంటి హత్యను ముఖ్యంగా అతన్ని చంపటాన్ని ఎవరైతే ఆయన ఒక క్లయింట్ని రిప్రజెంట్ చేస్తూ ఒక లేడీ క్లయింట్ యొక్క రక్షణ కోసం ఆయన ఒక కంప్లైంట్ ఇప్పిస్తే క్రిమినల్ ఎలిమెంట్ అయినటువంటి దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఇవాళ చాలా దారుణంగా పట్టపొగలే ఒక న్యాయవాదిని చంపడం అంటే చాలా ఇది నిజంగా అడ్వకేట్లకు అనేటువంటిది సరైనటువంటి రక్షణ లేనట్టుగా భావిస్తున్నాము. మేము గత అనేక సంవత్సరాల నుంచి కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము బార్ కౌన్సిల్ మెంబర్సము, హైకోర్టు ఎగ్జిక్యూటివ్ మనం లాయర్లందరం కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అయినప్పుడు కూడా ఇంతవరకు యాక్ట్ అనేది అమల్లోకి రాకపోయేసరికి ఇవాళ నేరస్తులు పెట్టలేకపోతున్నారు. న్యాయవాదులు రాజ్యాంగ పరిరక్షణ కోసం స్టాట్యూటరీ డ్యూటీ చేసి న్యాయం కోసం పోరాడుతున్నటువంటి న్యాయవాదులకు వాళ్ళ మీద దాడులు చేయటం, కుటుంబ సభ్యుల మీద దాడి చేయటం, ఈవెన్ హత్య కూడా చేయటం అనేటువంటిది చాలా విచారకరం. ఇవాళ ఈ పరిస్థితిని చూస్తే ఈ దేశంలో ఉన్న 27 లక్షల మంది లాయర్లు ఎవరు కూడా న్యాయవాది వృత్తి చేసేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలో ఉన్నటువంటి 65,000 మంది లాయర్లు కూడా ఇలా భయభ్రాంతులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక రౌడీ షీటర్ మీద కేసు వేయాలంటే ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో, ఒక మర్డర్ మీద కేసు వేయాలంటే, ఎవరైనా ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు వేయాలంటే కూడా ఒక రైమైనటువంటి రక్షణ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుకుంటున్నాము. వారిని ఖచ్చితంగా మేమందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తయారు చేశారు, అది ఏదో రిఫరెన్స్ కూడా అయింది. బార్ కౌన్సిల్ నుంచి కూడా మేము దానికి సంబంధించిన సలహాలు ఇచ్చాము. ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని సమస్యలు తెలిసిన వాళ్ళు. అడ్వకేట్లు ముఖ్యంగా వాళ్ళందరినీ రక్షించుకోకపోతే రేపు గవర్నమెంట్ కూడా రక్షించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమస్యలు ఎవరు వచ్చినా, ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు రాకపోయినా, బ్రదర్సు సిస్టర్సు అమ్మ నాన్న రాకపోయినా, ప్రతి సమస్యకు వచ్చేది ఒక ఫ్రెండ్ అంటే అడ్వకేట్ మాత్రమే. అటువంటి అడ్వకేట్ని ఇవాళ దాడులు చేయడం అనేటువంటిది చాలా అమానుషం. ముఖ్యమంత్రి గారిని మేము గౌరవంగా అడుగుతున్నాము, దయచేసి ఏ ఒక్కరోజు డిలే అయినా ఎవ్రీ నెల ప్రతి సంవత్సరాలు కూడా ఈ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఇవాళ జస్ట్ కేవలం ఆ ఫ్యామిలీకి సాలిడారిటీ తెలియజేయడం కోసం ఇవాళ ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తొందరగిచ్చి న్యాయవాద వృత్తిని, న్యాయస్థానాల్ని, న్యాయాన్ని, ధర్మ వ్యవస్థని మొత్తాన్ని కూడా రక్షించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాము. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. కావాలి. ఈరోజు హత్య చేయబడినటువంటి ఇజ్రాయెల్ గారు వాస్తవానికి చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి సీనియర్ న్యాయవాది. తను పేదల కోసం, పేదల భూములను ఎవరైతే ఆక్రమించుకుంటారో ఆ ప్రాంతంలో వాళ్ళకి రక్షణగా ఉన్నటువంటి ఒక పేదలకు సంబంధించినటువంటి న్యాయవాది. తనని ఏ రూపంలో హత్య చేసినా ఇక్కడ చంపాపేటలోనే ఆయన ఇంటి దగ్గరనే హత్య చేయడం అనేది నిజంగా రౌడీలకు కానీ, లేకపోతేటువంటి సంఘ వ్యతిరేక శక్తులకు కానీ న్యాయవాదిని తన ఇంటి నుంచి పోతుంటే వెనకన్నా ఫాలో చేసి చంపడం అనేది ఎట్లా ఉందంటే, అసలు న్యాయవాదులు ఎవ్వరు కూడా రౌడీల కేసులు చేయొద్దు, అదేవిధంగా భూ పంచాయతీలు ఉన్నటువంటి కేసులు చేయొద్దు, సపోర్ట్గా పోవద్దు. వాడు చెప్తే వినాలి. కేసులో ఏంటి అంటే, ఒక మహిళకు రక్షణ తను పోయినందుకు లేదు ఆమె నాకు కాంప్రమైజ్ చేయలేకపోతే సంపదాన్ని చంపిండి అనేది ఇప్పుడు మనకి ప్రాథమికంగా తెలుస్తున్న అంశం. కాబట్టి న్యాయవాదులు హత్య జరిగిన ప్రతి సందర్భంలో 1-2 రోజులు ప్రొటెక్ట్ చేసి దాన్ని అంతటితో ముగిస్తున్నాం. కానీ వాస్తవానికి న్యాయవాదులను హత్య చేసిన కేసులో డెఫినెట్గా వాళ్ళకి జీవిత కారాగార శిక్ష పడే విధంగా చట్టాలు రావాలని చెప్పి, అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తే, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏముందని ప్రధానంగా అడ్వకేట్ల మీద దాడి జరిగినప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వాలని, హత్య జరిగిన కాంపెన్సేషన్ ఇవ్వాలని, వాళ్ళ మీద దాడులు జరగకుండా ఆపాలనేటటువంటి దానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్ యాక్ట్ని తీసుకురావాలి. న్యాయవాదులకు ప్రొటెక్షన్గా ఆ చట్టం ఉండే విధంగా ప్రయత్నం చేయాలని, న్యాయవాదుల మీద దాడి చేసినా, హత్య చేసినా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రిలీఫ్ కోర్టుల్లో దొరకకుండా మనకు ప్రయత్నం చేయడం కోసం బార్ కౌన్సిల్లో కూడా మేము కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు దారుణంగా హత్య చేశారు. ఈరోజు న్యాయవాదిని తన వృత్తి ధర్మం నిర్వహిస్తుంటే, ఈరోజు ఆయన డ్యూటీ చేస్తుంటే, న్యాయవాది ఎవరికి మిత్రుడు కాదు, ఎవరికి శత్రువు కాదు, ఆయన డ్యూటీ చేస్తున్నారు. మేమందరం డ్యూటీ చేస్తున్నాము, సొసైటీ కోసం డ్యూటీ చేస్తున్నాం, బెటర్ సొసైటీ గురించి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల సమస్యలు మా సమస్యలుగా ఒక్కొక్కరు మాకు వచ్చినప్పుడు
మేము ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తున్న సందర్భంలో మాకు ఎవరితోటి పగ ఉండదు, ఎవరితోటి మాకు వ్యక్తిగతమైన ఎటువంటి సంబంధాలు ఉండవు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు కావాల్సుకొని భయభ్రాంతులు చేసేసి ఒక 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 సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళు అప్పర్ హ్యాండ్ కావాలని కొంతమంది రౌడీలు ముఖాలుగా తయారు చేసి న్యాయ వ్యవస్థను ఈ దేశంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈరోజు డెమోక్రసీలో ఉందంటే న్యాయ వ్యవస్థ ఒకటి. ఈ వ్యవస్థతోటే సమాజం సర్వైవ్ అవుతుంది. ఈ వ్యవస్థను వీక్ చేసినప్పుడు సమాజం మొత్తం నిర్వీర్యమవుతుంది. అటువంటి సందర్భంలో ఈ అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, అడ్వకేట్స్కు సరైన ప్రొటెక్షన్ కావాలి, అడ్వకేట్స్కు పూర్తి విధమైన కావాలి. లాస్ట్ టైం మేము డిమాండ్ చేసాము, ఇటువంటి పరిస్థితి పోతే అడ్వకేట్స్కు గన్స్ ఇవ్వండి, అడ్వకేట్స్కి కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం గన్స్ ఇవ్వండి, లైసెన్స్ ఇవ్వండి అని కూడా అడిగాం. ఎందుకంటే ఒకటి కాదు, ఈరోజు మేము 10-15 హత్యలు చూసాం. ఇట్ ఈస్ అ వెరీ డేంజర్, ఇట్ ఇస్ బ్యాడ్ మెసేజ్ పోతుంది సొసైటీ లోపల. అందుకోసం మేము సరే స్ట్రాంగ్ యాక్ట్ కావాలి, ప్రొటెక్షన్ కావాలని న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. పేదవాడైన ఇజ్రాయెల్ని ఈ న్యాయం చేయడానికి వెళ్ళిన ఒక న్యాయవాది దారుణంగా హింసించడం, హత్య చేయడం అనేది ఈ మానవ సమాజంలో అందరూ ఖండించాల్సిన విషయం. ఈ విషయాన్ని ఇమ్మీడియట్గా మనం ప్రభుత్వానికి నివేదించి ఏకరూపంగానే రాష్ట్రం నివేదించి డిమాండ్ చేస్తున్నాము. ఈ హత్యను మొత్తం తెలంగాణలో ఉన్న న్యాయవాదులందరూ కూడా ఖండించాలి, బార్ కౌన్సిల్ కూడా ఖండించాలి. అవసరమైతే అందరు ప్రతి దగ్గర ఉన్న న్యాయవాద సంఘాలు మొత్తం కూడా వాళ్ళ అప్రూవల్ ఫోరం పోయి కలెక్టర్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అందరూ రాష్ట్రంలో స్పందిస్తేనే దీని గురించి మనకు ఒక మంచి చేకూరుతుంది. కాబట్టి అందరూ స్పందించేటట్లు న్యాయవాదులందరూ మెసేజ్ పెట్టండి, అన్ని న్యాయవాద సంఘాలకు మెసేజ్ పెట్టండి.